వెల్కమ్ టు మై ఛానల్ ఫెమినా డిజీ వరల్డ్ బై స్వాతి దేవి. సో మీరు తమ్నెల్ చూసారు కదా, ఎండ్ స్క్రీన్స్ ఐ కార్డ్స్ వల్ల ఉపయోగాలు ఏంటి, అసలు ఎండ్ స్క్రీన్స్ ఐ కార్డ్స్ అంటే ఏంటి, ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. చాలా మెంబర్స్ న్యూ యూట్యూబర్స్కి అసలు ఎండ్ స్క్రీన్స్ అంటే ఏంటి, ఐ కార్డ్స్ అంటే ఏంటి అని చాలా మెంబర్స్కి తెలియదు. స్టార్టింగ్ అయితే మీరు చెప్తే నవ్వుతారు, కానీ నేను ఇంచుమించు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత, వీడియోస్ పోస్ట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని రోజుల వరకు నాకు ఎండ్ కార్డ్స్ గురించి ఐ కార్డ్స్ గురించి తెలీదు. ఎవరివో వీడియోస్ చూస్తూ ఉంటుంటే ఎందుకు పైన ఇలా డిస్ప్లే అవుతుంది, అరే ఛానల్ డిస్ప్లే అవుతుంది కదా, అది క్లిక్ చేస్తే వేరే వీడియో వస్తుంది కదా, అరే వీళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు, వాళ్ళ వీడియోస్ను వాళ్ళే ఎండ్లో ప్రమోట్ చేసుకుంటున్నారు, ఎవరైతే ఆ వీడియో ఎండ్ వరకు చూస్తున్నారో మళ్ళీ తర్వాత వాళ్ళ న్యూ వీడియో అక్కడ ఎండ్ కార్డ్స్లో చూస్తున్నారు అనేది నాకు అప్పుడు అర్థమైంది అనమాట. ఇది అందరికీ ముందే తెలుస్తుంది. ఎవరైతే సీరియస్గా యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలి, క్రియేట్ చేసినాక బాగా రన్ చేయాలి అన్న వాళ్ళకి ఫాస్ట్గా అన్ని విషయాలు తెలుసుకుంటారు, చేస్తారు. కానీ నేనైతే అలా అనుకోలేదు, కాబట్టి మీరు ఆల్రెడీ ముందు వీడియోస్ చూడండి, మీకు అర్థమవుతుంది. అందుకే ఎండ్ కార్డ్స్ చాలా ఇంపార్టెంట్ అని నాకు అర్థమైపోయి అప్పుడు నేను యూట్యూబ్లో వీడియోస్ సెర్చ్ చేయడం నేర్చుకున్నాను. ఎండ్ కార్డ్స్ అంటే ఏంటి, ఐ కార్డ్స్ అంటే ఏంటని. సో ఎండ్ కార్డ్స్ వల్ల ఉపయోగాలు ఏంటంటే, మనం వీడియో అంతా ప్లే అయిన తర్వాత లాస్ట్లో మన అంతకుముందు పోస్ట్ చేసిన వీడియోస్ డిస్ప్లే అవుతాయి అనమాట, థంబ్నెయిల్స్ డిస్ప్లే అవుతాయి. అది క్లిక్ చేసాము అంటే ఆ వీడియో ప్లే అవుతుంది అనమాట. అది ఎండ్ కార్డ్స్ అంటాము. అందులో మీరు 2 వీడియోలు అయినా పెట్టుకోవచ్చు, ఒక వీడియో ఒక ప్లేలిస్ట్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక వీడియో ఒక ప్లేలిస్ట్, మళ్ళీ మీ లోగో, ఛానల్ లోగో పెట్టుకోవచ్చు. ఆ ఛానల్ లోగో క్లిక్ చేసాము అంటే మనం సబ్స్క్రైబ్ అవ్వడానికి వాళ్ళకి మెయిన్ హోమ్ పేజ్కి వెళ్ళిపోతుంది. ఇలా మనము 6 రకాలుగా ఎండ్ స్క్రీన్ అయితే పెట్టుకోవచ్చు. అది ఎలా అనేది నేను చూపిస్తాను మీకు. సో 6 రకాలు ఉంటుందని చెప్పాను కదా, నేను అది చూపిస్తాను. అండ్ ఐ కార్డ్స్ కూడా. ఐ కార్డ్స్ అంటే మీకు వీడియో ప్లే అవుతుంటే ఇప్పుడు పైన మీకు కనిపిస్తుంది, నా వీడియోస్ ప్లే అవుతుంటే నా పాత వీడియోస్ అంటే మొన్న ఇంతకుముందు పెట్టిన వీడియోస్ అన్ని పైన కనిపిస్తుంది, అంటే టైటిల్స్ కనిపిస్తుంటాయి. మీరు వీడియో చూస్తుంటే పైన టైటిల్ నచ్చింది అనుకోండి, మీరు ఈ వీడియో చూడడం అయిపోయిన తర్వాత మీరు అది క్లిక్ చేయొచ్చు. మీరు మళ్ళీ మేము బ్యాక్ వచ్చి ఐ కార్డ్ క్లిక్ చేయాలనేది ఏమీ లేదు. మీరు డిస్క్రిప్షన్లోకి కిందికి వెళ్తే కనుక ఐ కార్డ్లో ఇచ్చిన వీడియోస్ అన్నీ కూడా మీకు డిస్ప్లే అవుతాయి. సో ఐ కార్డ్స్ అంటే ఏంటి, మనకు నచ్చిన వీడియోస్ అంటే మన వీడియోని మనమే ప్రమోట్ చేసుకుంటున్నాం. ఈ ఐ కార్డ్స్ అన్నా ఎండ్ కార్డ్స్ అన్నా మన వీడియోస్ మనమే ప్రమోట్ చేసుకుంటున్నాం అనమాట. ఎండ్ కార్డ్స్ అంటేనేమో మన వీడియోలో లాస్ట్లో డిస్ప్లే అవుతాయి. ఐ కార్డ్స్ అయితేనేమో మన డిస్క్రిప్షన్లో లాస్ట్లో చూపిస్తుంది అనమాట. సో ఇది ఎలా చేసుకోవాలనేది నేను మీకు స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకు హెల్ప్ అయితే కనుక తప్పకుండా లైక్ చేయండి. ఓకే, సో నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు మనము గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయాలి. ఈ ఎండ్ కార్డ్స్ ఇవ్వాలన్నా ఐ కార్డ్స్ ఇవ్వాలన్నా మనము గూగుల్ క్రోమ్లో చేయండి. నేను మొబైల్లోనే చూపిస్తున్నాను, మీరు డెస్క్టాప్ మోడ్ సెట్ చేసుకోండి. వైటీ స్టూడియో ఓపెన్ చేస్తున్నాను నేను. ఇది వైటీ స్టూడియోలోనే మనం పెట్టుకోవస్తుంది. ఇలా వైటీ స్టూడియో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది పేజ్. ఇక్కడ మీరు కంటెంట్లోకి వెళ్ళిపోండి. అంటే కంటెంట్ అంటే మనం పెట్టిన వీడియోస్లోకి వెళ్ళిపోతే లాస్ట్ వీడియో ఏదైతే నేను పబ్లిష్ చేశానో అది చూపిస్తాను మీకు. ఇక్కడ ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు రైట్ సైడ్లో ఏదైతే మన వీడియో ఉందో దాని కింద విజిబిలిటీ ఉంది, ఆ తర్వాత సబ్ టైటిల్స్ ఉంది, ఎండ్ కార్డ్స్ ఉంది, కార్డ్స్ ఉంది. ఓకేనా, ఈ ఎండ్ కార్డ్స్ క్లిక్ చేయండి. ఎండ్ కార్డ్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి ఆప్షన్స్. ఇక్కడ నేను 2 వీడియోస్ ఒక వీడియో అండ్ కింద ప్లేలిస్ట్ పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నా లోగో పెట్టుకున్నాను. అంటే ఇప్పుడు ఎవరైతే వీడియో ఎండింగ్ వరకు చూస్తారో వాళ్ళు పైన వీడియో థంబ్నెయిల్ చూసి నచ్చితే పైన వీడియో క్లిక్ చేశారంటే పైన వీడియో చూస్తారు, లేదా కింద ప్లేలిస్ట్ టైటిల్ చూసారు కదా, ఆ ప్లేలిస్ట్ టైటిల్ నచ్చితే ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి అందులో ఉన్న ప్లేలిస్ట్లో వీడియోస్ అన్నీ చూస్తారు, లేదా ఇంకా లోగో క్లిక్ చేస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ అవుతారు. ఇలా మన వీడియోస్ మనము ప్రమోట్ చేసుకోవడానికి ఈ ఎండ్ కార్డ్స్కి చాలా యూజ్ అవుతుంది అనమాట. మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ పైన ప్లస్ సింబల్ ఉంది, ఎలిమెంట్స్ అని. ఇక్కడ మీరు క్లిక్ చేసుకోవచ్చు, ఇంకా ప్లేలిస్ట్ కావాలా, ఎలిమెంట్స్ కావాలా, ఇది నేను మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు నేను చేంజ్ చేయదలుచుకోలేదు కాబట్టి అలా. ఈ సబ్ టైటిల్స్ గురించి నేను ఇంకో వీడియో చూపిస్తాను. చాలామంది ప్లేలిస్ట్ అంటే ఏంటో కూడా తెలియదు, వాళ్ళకు కూడా నేను ఇంకో వీడియోలో చూపిస్తాను. ఈ ఎండ్ కార్డ్స్ ఇలా అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకా ఎండ్ కార్డ్స్లో ఈ ప్లేలిస్ట్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంది కదా, అది క్లిక్ చేసి నేను ఏది క్యాన్వా ట్యూటోరియల్ పెట్టాలనుకుంటున్నాను. ఓకే, అలా పెట్టి సేవ్ చేసుకోవచ్చు. మనకి ఏ ప్లేలిస్ట్ అయితే ఆ ప్లేలిస్ట్. నేను ఇంకొక వీడియోలో మీకు ఎండ్ కార్డ్స్
ఎలా పెట్టాలో కూడా చూపిస్తాను ఇంకా. సో ఇప్పుడు ఐ కార్డ్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ ఐ కార్డ్స్ నేను ఫస్ట్ అన్నీ డిలీట్ చేస్తాను, మీకు అప్పుడే క్లియర్గా తెలుస్తుంది. నేను ఆల్రెడీ పెట్టిన దీనికి ఇప్పుడు ఇందులో ఏమీ లేవు. చూడండి మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను ఐ కార్డ్స్. ఇక్కడ ఇప్పుడు నేను ఐ కార్డ్స్ ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ కింద ఇక్కడ యారో మార్క్ ఇది నేను మూవ్ చేస్తున్నాను చూసారా ఈ లైన్. అయితే ఇక్కడ ఈ లైను 5 వీడియోస్ మాత్రమే పెట్టుకోవడానికి వస్తుంది ఐ కార్డ్స్లో. నేను ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. ఈ స్టార్టింగ్ నుంచి కూడా పెట్టుకోవచ్చు, కానీ స్టార్టింగ్లో వీడియో చూడగానే వెంటనే పైన ఐ కార్డ్స్ ఎవ్వరు చూడరు. కొంచెం వీడియో ప్లే అయిన తర్వాత వాడు వీడియో చూస్తూ ఉంటే పైన ఐ కార్డ్స్ వీడియో చూస్తుంటారు, టైటిల్ చూస్తారు. ఇలా జరిపి ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే వీడియో వస్తుంది. మీరు ఫస్ట్ ఏ వీడియో పెట్టాలనుకుంటున్నారో ఆ వీడియోని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇది మూవ్ చేసి మళ్ళీ ప్లస్ సింబల్ ఇక్కడ ఉంది కదా, క్లిక్ చేసి వీడియో మీరు వీడియో పెట్టాలనుకుంటున్నారా ప్లేలిస్ట్ పెట్టాలనుకుంటున్నారు. నేను ప్లేలిస్ట్ పెట్టాలనుకుంటున్నాను. ఇలా ప్లేలిస్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఐ కార్డ్స్లో ఓన్లీ వీడియోనే కాదు ప్లేలిస్ట్ కూడా పెట్టుకోవచ్చు. మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తున్నాను, అది కర్సర్ మూవ్ చేసి మళ్ళీ వీడియో అన్నాను. మళ్ళీ ఇంకే వీడియో పెట్టాలనుకుంటున్నానో అది పెట్టవచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఏంటి అంటే వాళ్ళు ఆ వీడియో చూసిన తర్వాత డిస్క్రిప్షన్లో వాళ్ళు వెళ్ళి చూస్తారు. మీరు సెర్చ్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో ఏది నచ్చట్లేదు అంటే సెర్చ్ చేయొచ్చు, దొరకట్లేదు అంటే సెర్చ్ చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు నేను 4 వీడియోస్ మాత్రమే పెట్టాను కదా, ఇంకొకటి కూడా పెట్టవచ్చు, లాస్ట్లో పెట్టవచ్చు మీకు కావాలంటే. ఓకే. ఇలా ఇప్పుడు నేను 5 వీడియోస్ పెట్టాను, పెట్టి ఇక్కడ సేవ్ అన్నాను. ఇప్పుడు వాళ్ళకు డిస్క్రిప్షన్లో కింద కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ఎండ్ స్క్రీన్లోనేమో వాళ్ళ వీడియో ప్లే అయిన తర్వాత కనిపిస్తుంది, ఐ కార్డ్స్లో ఇలా కనిపిస్తుంది. సో ఇదండి. మళ్ళీ ఇక్కడ మనం సేవ్ చేయాల్సిన ఆప్షన్ ఏం అవసరం లేదు. ఎండ్ కార్డ్స్ ఐ కార్డ్స్ ఇచ్చిన తర్వాత అక్కడనే సేవ్ చేస్తాము, ఇక్కడ వీడియో సేవ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపించాను కదా ఎండ్ కార్డ్స్ ఐ కార్డ్స్ ఎలా ఇవ్వాలని. ఇంకొకటి కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక వీడియోను ఎండ్ వరకు ప్లే చేసి ఆ ఎండ్ కార్డ్స్ ఎలా చూపిస్తాను, ఎలా వస్తుంది అండ్ ఐ కార్డ్స్ ఎలా వస్తుందో కూడా చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను నా ఛానల్ది వీడియో ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంది చూసారా, వీడియో టైటిల్ కింద మోర్ అని ఉంది చూసారా, 1 minute. సో అది క్లిక్ చేసాము అంటే ఇక్కడ కిందికి రండి, మీకు కనిపిస్తుంది. ఇప్పుడు ఇవన్నీ వీడియోస్ నేను ఐ కార్డ్లో ఇచ్చినాయి అనమాట. ఇక్కడ మీకు కింద కనిపిస్తున్నాయా ఇవన్నీ. ఎవరైతే మన వీడియో కంప్లీట్గా చూసారో వాళ్ళకి మన కంటెంట్ నచ్చిందో, మీరు చెప్పే ఎక్స్ప్లెనేషన్ నచ్చిందో, అప్పుడు వాళ్ళు వీడియో డిస్క్రిప్షన్లోకి వస్తే ఈ కంటెంట్ అంతా కనిపిస్తుంది. అంటే మనం పెట్టిన ఐ కార్డ్స్లో ఏవైతే 5 వీడియోలు కానీ ప్లేలిస్ట్ కూడా పెట్టవచ్చు. సో నేను ఇవి పెట్టాను. ఓకేనా, ఈ డిస్క్రిప్షన్లో కనిపిస్తుంది. అదే ఎండ్ కార్డ్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే చూడండి, నేను ఇది ఇక్కడ వరకు మూవ్ చేస్తాను. చూడండి ఇక్కడ లాస్ట్లో నావి ఎండ్ కార్డ్స్లో చూడండి, పైన ఒక వీడియో, కింద ప్లేలిస్టు, పక్కన లోగో కనిపిస్తుంది. ఇది ఎండ్ కార్డ్స్. అంటే ఇప్పుడు నేను ఈ వీడియో చూసిన వాళ్ళకు నేను ఇక్కడ ఈ ఒక వీడియో ఒక ప్లేలిస్ట్ ప్రమోట్ చేసుకుంటున్నాను అండ్ కింద ఇన్ని వీడియోస్ ప్రమోట్ చేసుకుంటున్నాను. అర్థమైంది కదా. సో మీకు క్లియర్గా చూపించాను అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే బిగినర్స్కి ఫస్ట్ స్టార్టింగ్లో అర్థం కాదు, మీకు అర్థం కాకపోతే ఏమి ఇబ్బంది లేదు, కామెంట్ బాక్స్లో మీరు అడగండి, నేను మీ ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. మళ్ళీ మీకు అర్థం కాకపోయినా మళ్ళీ ఇంకొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఓకే, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.